ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులారా, ఈ దినాన మన యొక్క ధ్యానాంశము పిత్రార్జితము వేరే వారి స్వాధీనంలో ఉండి నీ ఇంటిని భూమిని వేరే వారు ఆక్రమించుకున్నారా? అయితే ఈ దిన వర్తమానము నీ కొరకే. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, దయామయుడ, కరుణామయుడ, నీకే స్తోత్రం నాయన. నిత్యం మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి దేవా, నీకే స్తోత్రము నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో తమ ఆస్తులు వేరే వారి స్వాధీనంలో ఉంటే, ఒకవేళ తమ పిత్రార్జితాన్ని ఎవరైనా బలవంతంగా ఏలుబడి చేస్తూ తండ్రి వారి స్వాధీనపరుచుకుంటే, నాయనా వారు లేని సమయం చూసి వారి ఆస్తిని ఆక్రమించుకుంటే గనక అలాంటి వారికి ఆదరణ, అలాంటి వారికి ధైర్యం, అలాంటి వారికి విడుదల కలిగిస్తాడు అనేటువంటి ఆ నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని వినటానికి కృప చూపండి. నీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభువా. తండ్రి, ఎంతో మంది ఎన్నో పరిస్థితుల గుండా వారు దుఃఖము, బాధ, వేదనతో ఉన్నారు. అలాంటి వారికి స్ఫూర్తినిచ్చేటువంటి మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట విని షూనేమీరాలు, ఆమె పేరు వ్రాయబడలేదు గాని షూనేమీరాలు, గనురాలైనటువంటి స్త్రీ తన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళటానికి తీర్మానం చేసుకుంది. దైవజనుని మాటకు లోబడి చేసినటువంటి ఆ పనిని బట్టి ఆమె కరువు ఉన్నటువంటి సంవత్సరాల్లో బాగానే ఉంది. ఆ తర్వాత సమస్య వచ్చింది. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు దైవజనులు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో అవి దేవుని యొక్క ప్రేరణను బట్టి, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి వారు ఇస్తూ ఉంటారు. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా వీరిని ప్రేమించి వీరు మేలు కోరిన వాడుగా వారిని ఆ క్షామకాలం గురించి ముందుగానే ఎరిగిన వాడై ఉండి వారు సురక్షితమైన ప్రాంతానికి, లేకుంటే వారికి అనుకూలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి సూచన ఇచ్చాడు. 2వ వచనంలో మనం చూస్తే, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి. నిజమే, దైవజనుని మాట చొప్పున చేయడం అనేది అది దేవుని చిత్తం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ప్రతి కుటుంబం పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు. ఈ కుటుంబం పట్ల ప్రత్యేకంగా ఎందుకయ్యా ఇంత శ్రద్ధ అనేది మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క షూనేమీరాలైనటువంటి ఈ స్త్రీ ఎలీషా ప్రవక్త కొరకు ఎంతో పరిచర్య చేశారు. 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చునప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. అంతేకాకుండా 9వ వచనాన్ని చూస్తే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును అని చెప్పి అతని కొరకు ఒక గదిని ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇవ్వడమే కాదు, తను నివసించటానికి కావలసినటువంటి సదుపాయాలను కల్పించి దైవజనుని ప్రేమించినటువంటి స్త్రీ ఈ యొక్క షూనేమీరాలు. ఆ కారణం చేతనే ఎలీషా ఈమెకు చక్కటి సూచన ఇచ్చాడు. కరువులో ఉండగా, అమ్మా మీరు ఈ ప్రాంతంలో ఉండుట అంత క్షేమం కాదు, మీరు వేరే ప్రాంతానికి అనుకూలంగా ఉన్న చోటికి మీరు వెళ్ళండి అని ప్రోత్సహించాడు. అలా ప్రోత్సహింపబడినటువంటి ఆ స్త్రీ దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. 3వ వచనాన్ని చూస్తే, అయితే
ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. ఎందుకు మనవి చేయటానికి వెళ్ళింది, ఎందుకు రాజు దగ్గరకు రావాల్సి వచ్చింది అనేది మనం గమనించినట్లయితే, ఆమె ఇంటిని, ఆమె భూమిని వేరే వారు స్వాధీనం చేసుకొని ఆక్రమణలో ఉన్నారు. ఈరోజు దిక్కుతోచినటువంటి పరిస్థితి చాలాసార్లు అనిపించవచ్చు. దైవజనుని మాట చొప్పున మేము వెళ్ళాము, అయ్యో మాకింతటి పరిస్థితి ఎదురయింది అని ఎవరి గురించి కూడా సనిగి మాట్లాడలేదు. కానీ ఆమె రాజునొద్దకు వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ప్రకారంగా ఆమె వెళ్ళినప్పటికీ ఆ తీర్మానం తీసుకున్న, ఆ నిర్ణయం తీసుకున్న కారణంను బట్టి ఆమె యొక్క పొలము, ఆమె యొక్క ఇల్లు మరొకరి స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది. అందుకొరకే ఆమె చేసినటువంటి పని ఏంటంటే 3వ వచనంలో మనం చూస్తే రాజు దగ్గర మనవి చేసుకోవటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనాన్ని చూస్తే రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చియుండెను. చూడండి, అదే సమయంలో రాజు దగ్గర సేవ చేస్తున్నటువంటి గెహాజీతో అంటున్నటువంటి మాట, ఎందుకంటే గెహాజీ ఎలీషాకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి అక్కడే ఉండుట కారణాన్ని బట్టి అక్కడ రాజు గెహాజీతో అడుగుతున్నాడు, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమయంలో రాజుకు ఆ తలంపు రావడం ఏంటి, గెహాజీని అడగడం ఏంటి, తెలుసుకోవడం ఏంటి అనేది మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలు దైవజనుని యొక్క మాట విని మంచి పని చేస్తే, లేకుంటే లోబడితే దేవుడు సమస్తాన్ని అనుకూలపరిచేవాడుగా ఉంటాడు. అన్ని అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు అగుపడుతూ ఉంటాయి. అందుకే 5వ వచనంలోకి వచ్చేసరికి ఇక్కడ మనం గమనిస్తే, అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయ వచ్చాను. చూడండి, అదే సమయంలో ఆ అద్భుతం గురించి చెప్తూ ఉన్నాడు. ఆ షునేమీరాలు గురించి, వారి యొక్క కుమారుడు బ్రతికింపబడినటువంటి సంగతిని గురించి చెప్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఆ స్త్రీ అక్కడ ఉండడం అనేది అద్భుతమైనటువంటి కార్యం. ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయ వచ్చాను. అంతట గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పాను. అద్భుతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో, అన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, ఆందోళనలో ఉన్నప్పుడు మరి దేవుడు ఏ రీతిగా అనుకూలపరిచి, దేవుడు ఏ రీతిగా గొప్ప కార్యాలు చేస్తాడో ఆమె జీవితం ద్వారా మనము కళ్ళకు కట్టినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు చూపిస్తున్నాడు. ఆ స్త్రీ ఏమనే, ఆమె దేని కొరకు మనవి చేయడానికి వచ్చింది అని అంటే, ఆమె భూమి కొరకు, ఆమె ఇంటి కొరకు మనవి చేయటానికి రాజు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. వెంటనే 6వ వచనంలో చూస్తే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షమున ఒక అధిపతిని నియమించి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షాన ఎవరున్నారు అనంటే, ప్రభువును నమ్మినటువంటి వారి పక్షాన దేవుడే వ్యాజ్యమాడేవాడుగా ఉంటాడు. దేవుడే ప్రేరేపణ కలిగించేవాడుగా ఉంటాడు. దేవుడే కార్యము జరిగించేవాడుగా ఉంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, మా పక్షాన ఎవరు లేరండి, మా పక్షాన మాట్లాడడానికి కూడా ఎవరు లేరండి, మా గురించి చెప్పేవారు ఎవరండి, మా గురించి శ్రద్ధ ఎవరికి ఉంటుందండి అని చాలాసార్లు మనము ఆందోళన చెందుతుంటాం. కానీ ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీదంటూ ఎవరైనా ఆక్రమించుకుంటే, నీదంటూ ఎవరైనా వారి ఆధీనములో పెట్టుకుంటే గనక, ప్రేమైన దేవుని బిడ్డలారా అంటాను, వడ్డీతో సహా వారికి రావాల్సింది వారికి వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. మనము ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు మోషే
చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు బయలుదేరేటప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆభరణాలను, విలువైన వస్తువులను తీసుకొని మీరు బయలుదేరాలి అని అన్నాడు. వీరు వెళ్ళి అడిగిన వెంటనే వారు మారు మాట్లాడకుండా ఇచ్చేశారు. అప్పటికే 10 తెగుళ్ళు వచ్చి ఎంతో దుఃఖంతో, బాధతో ఐగుప్తీయులు అల్లాడిపోతున్నారు. అంతేకాదు, వారి ప్రథమ సంతానాన్ని కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారు. ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు, వీరికి మనం ఏం అడిగినా ఇవ్వాల్సిందే, మనము వదిలేయకూడదు, పోతే పోయింది, వీరు కూడా పోవాలి అని ఆలోచన చేసి వారు అడిగిందల్లా వారికిచ్చి వారిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డ, చాలా సార్లు మనకు అనిపిస్తుంది, మాకు ఈ నష్టం కలిగింది, వారి ద్వారా అన్యాయం అయిపోయాం, మేము మా దిక్కు ఎవరంటే దేవుడే మా దిక్కు, దేవుడు తప్ప మాకెవ్వరు ఏమి చేయలేరు అని దేవుని పైన ఆధారపడుతూ ఆఖరి నిమిషం వరకు దేవునిపై ఆధారపడే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అది దేవుని యొక్క ప్రేమ. అందుకే రాజు వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ రాజు అంటున్నటువంటి మాట ఏమిటంటే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించినట్లుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో చెప్పాలి అంటే ఒక కలెక్టర్ అనే చెప్పొచ్చునేమో. ఈ మధ్య కాలంలో ఓ సహోదరి ఫోన్ చేసి తమ గ్రామంలో వారి భూమి వేరే వారి చేత ఆక్రమింపబడింది, వారు అక్కడ లేని కారణాన ఆ భూమిని వారి ఆధీనంలోకి తీసుకున్నారు, వారు సెటిల్ కావట్లేదు, ఆ భూమి మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఆమె చెప్పింది. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అద్భుతమైనటువంటి రీతిలో అక్కడున్నటువంటి అధికారి లేకుంటే అక్కడున్నటువంటి నాయకుడు ఆమె బాధను ఎరిగి ఆమె కొరకు ఆ నాయకుడు కన్సర్న్ ఆఫీసర్కి చెప్పి ఈమెకు న్యాయం జరిగేటట్లుగా ఈమె భూమిని ఈమెకి ఇప్పించండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే అధికారులు యాక్టివేట్ అయి అధికారులు ఆ స్థలానికి వచ్చి ఆమెతో మాట్లాడి సంగతులు తెలుసుకొని ఆమె భూమి ఆమెకి ఇప్పించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో అది ఎంతో విలువైనటువంటి భూమి. ఈరోజు చాలా మంది అంటుంటారు, భూమి యొక్క విలువ ఆకాశాన్ని అంటుతుందండి అంటుంటారు. అంటే ఎంతో ధరలు పెరిగిపోయాయి అంటున్నారు. అయితే అటువంటి విలువైనటువంటి ఆస్తి కోల్పోయే పరిస్థితే. కానీ దేవుని నమ్మిన కారణం చేత, దేవుని పైన ఆధారపడడం చేత దేవుడు అక్కడి నాయకుడికి మనసిచ్చి ఆ నాయకుడు అక్కడి అధికారికి తెలియజేసినప్పుడు ఆమె భూమి ఆమెకు ఇవ్వబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యం. ఇది 100కి 100 పాలు. అందుకే అంటాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటూ ఉంటాడు. గనుక ఈ బిడ్డ రాజు దగ్గరికి వచ్చి తన మనవిని తెలియజేసినప్పుడు అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆమె దేశము విడిచినప్పటి నుండి ఆ భూమి పంట ఆమెకి ఇవ్వాలి అని రాజు చేత ఆజ్ఞాపింపబడిన తర్వాత ఆ అధిపతి వెళ్ళి ఆమెకు ఆ ప్రకారంగా చేసి ఇప్పించినట్లుగా చూస్తూ ఉంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ యొక్క ఆస్తిని ఎవరైనా ఆక్రమించుకున్నారని నువ్వు బాధపడుతున్నావా? దిగులుతో ఉన్నావా? నువ్వు దిగులు చెందటానికి వీల్లేదు. మన నమ్మిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిపైనే. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనమంటే ఆయనకి ఇష్టం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు చూపే గొప్ప ప్రేమ అది మాటలతో వర్ణిస్తే సరిపోదు. మనం అనుభవిస్తే దాని యొక్క మాధుర్యం ఏంటో అనుభవించడం ద్వారా ఆ విశ్వాసం మన జీవితంలో పెరిగి అనేకులకు దీవెనకరంగా మారుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా నువ్వు నష్టపోయినా, ఎవరి చేతనైనా మోసపోయినా, ఒకే ఒక్కటి గుర్తుపెట్టాలా, మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. ఆయనే మన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయనే మన పక్షాన మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇంతటి ప్రేమామయుడైనటువంటి ఆ దేవుని వద్దకు మనం ఎందుకు
వెళ్ళి అడుక్కోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని అడిగితే మనం తృణీకరింపబడతాం, ద్వేషింపబడతాం. ఆ మనిషిని బతిమలాడే దానికంటే దేవుని పాదాలు పెట్టుకొని కన్నీటితో మనం గనక దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే అసాధ్యమైన కార్యాలను సైతం సుసాధ్యంగా మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. కుటుంబాల్లో నెమ్మది లేక ఇటువంటి ఆస్తుల తగాదాలను బట్టి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చింతించాల్సిన పని లేదు. అందుకే అంటాడు, ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, దేనిని గూర్చి చింతపడకూడి గాని ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థన విజ్ఞాపనలను మనం దేవునికి తెలియజేయాలి అంటున్నాడు. ఎస్, ఆ రాజులకు రాజు అయినటువంటి మన ప్రభు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సో అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. తండ్రి, ఎంతో మంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు ప్రభువా. ఎంతో మంది న్యాయవాదులను పెట్టుకొని మాట్లాడిపిస్తున్నారు, డబ్బు ఖర్చు అవుతుంది, కానీ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు ప్రభువా. నాయనా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి నాయన. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమనే సత్యాన్ని వారు గ్రహించి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకోవటానికి, నీ సన్నిధిలో కన్నీరు కార్చటానికి ప్రభువా మీరే అద్భుతమైన కార్యం జరిగించమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.